హలో అండి. ఇది సమ్మర్ కదా, సమ్మర్ అంటేనే పచ్చళ్ళు పట్టుకునే సీజన్ కాబట్టి మా ఇంట్లో మామిడికాయ పచ్చడి మేము ఎలా పట్టుకుంటామో ఈ వీడియోలో చూసేద్దాం. మామిడికాయలు శుభ్రంగా వాష్ చేసుకుని వాటిని తడిగుడ్డతో తడినేది లేకుండా ఈ విధంగా తుడుచుకున్న తర్వాత వాటి తల కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్లో చెమ్మ అనేది లేకుండా వాటిని శుభ్రంగా ముక్కలను ఆరిపోయాక వాటిని పెద్ద దబరాలో వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం మెంతిపిండి, ఆవు పిండి అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఆవు పిండి వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని బాగా ఈ విధంగా నూనెలో ముక్కలన్నీ బాగా తడిచేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నూనెలో కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకొని కారంలో ముక్కలు బాగా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలని కొంచెం దంచి కొన్ని ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నట్టయితే బాగా కలుపుకుంటే ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది కాబట్టి పచ్చడి అనేది చాలా టేస్ట్. ఫైనల్గా పచ్చడి మొత్తం నీవేనుగా కలిపేసేసుకొని దానిపైన మూత పెట్టి ఒక క్లాత్ చుట్టి చక్కగా ఒక పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల పాటు మధ్యలో కలుపుకుంటూ పక్కన పెట్టుకొని 3 రోజుల తర్వాత దీన్ని తీసి జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నట్టయితే పచ్చడి అనేది చాలా కాలం నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి.